అనగనగా ఒకరోజు ఆద్య తన నానమ్మతో కూర్చొని లడ్డూ తింటోంది. అయ్యో నానమ్మ, నా లడ్డూలు అయిపోతున్నాయి, ఇంకో లడ్డూ కావాలి అని మారం చేసింది ఆద్య. అప్పుడు నానమ్మ, ఓ బుజ్జి తల్లి, నువ్వు పాండవుల కాలంలో ఉండాల్సింది. వాళ్ళకి అక్షయపాత్ర అనే మాయాపాత్ర ఉండేది. అక్షయపాత్ర అంటే ఏంటి నానమ్మ? పాండవులు అడవిలో ఉండగా యుధిష్ఠరుడు సూర్యుడిని ప్రార్థించారు. సూర్యుడు ఆనందంగా ఓ బంగారు పాత్రని ఇచ్చారు. ఆ పాత్రలో అన్నం ఎప్పటికీ తరగదు. ద్రౌపది ఆ పాత్రలో అన్నం వండేది. ఎవరొచ్చినా అందరికీ భోజనం పెట్టేది. కాని ఒక్క నిబంధన, ద్రౌపది తిన్నాక ఆ రోజు ఇంకా పాత్ర పనిచేయదు. ఓహో, అలా తిన్నాక ఎవరైనా ఎప్పుడైనా వచ్చారా నానమ్మా? ఒకరోజు ద్రౌపది తిన్నాకే దుర్వాస మహర్షి తమ శిష్యులతో వచ్చారు. ద్రౌపది చాలా భయపడి శ్రీకృష్ణుని ప్రార్థించింది. కృష్ణుడు ఆ పాత్రలో ఒక చిన్న బియ్యం గింజను కనిపెట్టి తిన్నారు. అందులో ఉన్న భక్తి వల్ల ఋషుల ఆకలే మాయమైపోయింది. అవునా నానమ్మా, నాకు అలా లడ్డూ పాత్ర కావాలి, నేను అందరితో పంచుకుంటాను అని ఆద్య ఆనందంగా అంది. అలా ఆద్య తన చివరి లడ్డూని నానమ్మతో తాతయ్యతో పంచుకుంది. దానిని చూసిన తల్లి నవ్వుతూ మళ్ళీ ఓ లడ్డూ తీసి ఆద్య చేతిలో పెట్టింది. నీవు ప్రేమతో పంచుకుంటే నేను ప్రేమతో మళ్ళీ ఇస్తాను తల్లి, అప్పుడు మన చేతులే అక్షయ పాత్ర అవుతాయి